ఐస్ బకెట్ల స్నానం వెనుక దాని ప్రమేయం ఉందనిపిస్తుంది. ఉందనిపించడం ఏంటి? ఉంది రమాదేవి గారు. అలాంటి పరీక్షలు అస్సలు ఉండవు. అదే ఏదో మాయ చేసింది. నిజమే. ఆ చీరలో కూడా ఏదో పూసేసింది అత్తయ్య. ఒకటే దురద. అయినా సరే భరించాను. ఆ పువ్వుల్లో కూడా ఏదో కలిపేసింది. ఎంత మంట పుట్టిందో. అయినా సరే యువరాణి నవ్వాలన్న నా సంకల్పంతో అవన్నీ ఓర్చుకున్నాను. అంటే దాని పనేనా? రోజా, నాకోటి అర్థం కావట్లేదు. అసలు ఇవన్నీ అదెందుకు చేస్తోంది? నువ్వు యువరాణి కాకూడదు అని అదెందుకు కోరుకుంటోంది? ఓరు నాయన, బుక్ అయిపోయినట్టున్నాను. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు చెప్పింది విని చెయ్యాల్సింది చేయకుండా డీటెయిలింగ్కి వెళ్తుందేంటి? ఏం చెప్పాలి? ఏం రోజా? రమాదేవి గారు, అది ఒకప్పుడు ఈ సామ్రాజ్యంలో ఒక వెలుగు వెలిగింది. ఇక్కడ చామంతి పని మనిషిగా పనిచేస్తున్న రాజావారికి రాణివారికి బాగా దగ్గరైపోయి వాళ్ళకి అందరి మీద లేనిపోని వెక్కించి వాళ్ళని తమ వైపు తిప్పుకుంది. వాళ్ళు చామంతి మాట తప్ప ఎవ్వరి మాట వినేవారు కాదు. అలా రాజా రాణివారికి తల్లో నాలుకైపోయింది. వాళ్ల మనవరాలు రోజా ఇప్పుడు సింహాసనం ఎక్కబోతోంది కదండి. రోజా చామంతికి ఎంత విలువిస్తుందో మీకు తెలుసు కదా. తనొక పని మనిషిలాగే కదా చూసేది. తనకి విలువనివ్వని రోజా సింహాసనాన్ని అధిష్ఠిస్తుంటే చామంతి జీర్ణించుకోలేకపోతుంది కూడా. అందుకే ఇలా చేస్తోంది. భలే కవర్ చేశావు. అందుకోసమే అలా చేస్తోందా? అది చెప్తా దాని సంగతి. ఇప్పుడు అర్థమైంది. అర్థమైంది కదా అత్తయ్య. ఇంకా అది ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. తక్షణమే దాన్ని బయటకు పంపించేయండి. చామంతి, 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 చామంతి. చూడు, ఊపుకుంటూ వస్తోంది. ఏంటే వాళ్ళని చూస్తున్నావు? ఏం లేదమ్మగారు. ఉంటాయి. అన్ని రహస్యాలు నీలోనే పెట్టుకుంటావు. అసలు నువ్విక్కడికి వస్తే ఏదో ఒకటి చేస్తావని నిన్నిక్కడికి రానివ్వకుండా ఆపాను. అయినా ఆ రాజమణిహారం వంకతో ఇక్కడికొచ్చావు. హర్ష వల్ల తిష్ట వేశావు. కామ్గా ఉన్నావా? నా కోడలి సింహాసనం మీద కూర్చోడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేనేం చేశాను అమ్మగారు? నార్మై, 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 నార్మై. చేసింది ఎప్పుడు ఒప్పుకున్నావు గనక ఒకరి ఎదుగుదలను చూసి ఆనందించలేవే? కుళ్ళుకోకూడదు. అమ్మా, నువ్వు చెప్పుడు మాటల్ని నమ్మి చామంతిని తిడుతున్నావు. నువ్వసలు మాట్లాడుకో. నీ అండతోనే ఇది పేట్రేగిపోతోంది. నేను చల్లగా ఉంటే ఓర్చుకోలేకపోతోంది. నాకు పేరు ప్రఖ్యాతలు వస్తుంటే సహించలేకపోతోంది. అదేం లేదమ్మగారు. ఉందో లేదో నాకనవసరం. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో, 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 వెళ్ళిపో. అమ్మా, ఇక్కడికొకళ్ళు వచ్చాక కార్యక్రమం అయిపోయే వరకు పొలిమేర దాటకూడదు అని చెప్పారు కదా. ఎలా వెళ్ళమంటావమ్మా? అది ఇక్కడే ఉంటే ఈ కార్యక్రమమే జరిగేలా లేదు కాబట్టి దానికేమైనా సరే ఇక్కడ ఉండకూడదు, అంతే. ఇంకా చూస్తావేంటే? పోవే. అమ్మగారు, నేను చెప్పేది. ఇంకా మాట్లాడుకో. అమ్మా, నేను నాన్నని పిలుస్తాను, ఉండు. రేయ్, ఏంట్రా మీ నాన్నని పిలిచేది? నేనేమీ దాన్ని మన ఇంట్లో పనిలోంచి తీసేయడం లేదు. ఇక్కడి నుంచి మన ఇంటికి పొమ్మని చెప్పాను. పోవే. అమ్మా,
తనకేదైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? నేను వహిస్తాన్రా. చాలా. అమ్మగారు అది కాదమ్మగారు. ఏయ్, చూస్తావేంటి? పో ఇక్కడి నుంచి. నువ్వుండడానికి ఒప్పుకోను. వెళ్ళిపోవే. వెళ్ళు. అత్తయ్య చెప్తున్నారు కదా వెళ్ళమని. వెళ్ళు. వెళ్ళవే. హే! ఇక నన్ను యువరాణిని కాకుండా ఎవ్వరూ ఆపలేరు. నిన్ను ఆపలేరు. నమస్కారం స్వామీజీ. ఎక్కడికి వెళ్తున్నావు చామంతి? మా ఇంటికి వెళ్తుంది గురుగారు. చూడండి రమాదేవి గారు, ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళొచ్చేమో గాని చామంతి వెళ్ళకూడదు. ఏమంటున్నారు గురుగారు? దాంతో ఇక్కడేం పని? మరి ఏ పని మీద వచ్చింది? రాజమణిహారం ఇంట్లో మర్చిపోతే ఇక్కడికి తీసుకుని వచ్చింది. అది చాలు కదా. ఈ రాజసంస్థానంలో జరిగేది తను చూడకుండా వెళ్ళకూడదు అనడానికి. అది కాదు గురుగారు. అరే, దానికి దీనికి సంబంధం ఏముంది? కొన్ని సంబంధాలు ఈ సంస్థానంతో ముడిపడి ఉన్నాయమ్మా. చామంతి, నువ్వుంటున్నావు. ఈ కార్యక్రమం నీ కనుసన్నల్లోనే జరగవలసుంటుంది. గురుగారు, ఆ, అది ఇక్కడ ఉంటే. చూడమ్మా, ఈ అమ్మాయి ఏదో చేసిందనో ఎవరో చేస్తారనే ఆవేశపడకు. ఆ దేవుడు రాసిన రాత ప్రకారమే అంతా జరుగుతుంది. ఇది ఎవ్వరి చేతుల్లోనూ లేదు. చామంతి, నువ్విక్కడే ఉండి నీ పనులు చేసుకో అమ్మా. అలాగే గురుగారు.